మా రెమెడీస్ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, దీపాలు చాలా కొన్ని ఇష్టమైన దీపాల గురించి మాట్లాడుకుందాము. ముందుగా ఈ ఆగ్నేయ దీపం అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు పెట్టాలి ఈ ఆగ్నేయ దీపం? పెట్టటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? పెట్టకపోతే మనకి ఎలాంటి నష్టాలు చేకూరుతాయి? అది చెప్పండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా, నష్టం అనే మాట మనం అనుకునే కంట హ్మ్. లాభమే తీసుకుందాం. ఓకే. ఎందుకంటే ఆగ్నేయం అంటే ఇదివరకటి రోజుల్లో అని కాదు, ఇప్పుడైనా చూడండి, వాస్తుకి చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం. అవును. అవునా? హ్మ్. వాస్తు ప్రాధాన్యాన్ని బట్టి ఈ ఆగ్నేయంలోనే మనకి వంటగది ఉంటుంది. హ్మ్. హ్మ్. అవునా? వంట వండేటువంటిది మనకి స్టవ్ ఉండేది కూడా ఈ తూర్పు దిశగా ఆగ్నేయానికి దగ్గరలోనే ఉంటుంది, తూర్పులో. హ్మ్. హ్మ్. ఆగ్నేయంలోని అది స్థానమే అగ్ని స్థానం, హ్మ్. ఆగ్నేయం. అందుకనే ఇదివరకట్లోనేంటంటే పూర్వకాలంలో, ఇప్పుడంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అది కాక అవును. ఇప్పుడంటే ఏదో ఒకటి హ్మ్. ఎవరు వస్తారని లేదు. అన్ని ఇల్లులు లాకులు ఉంటున్నాయి ఎక్కువ హ్మ్. శాతం. హ్మ్. ఎవరైనా వస్తున్నారంటే ముందే తలుపులేసుకుంటాం. అవును. కానీ అప్పట్లో అలా కాదు. 10 హ్మ్. మందికి పెడితే ఇంకా 10 వస్తుంది మందికొస్తుంది అనేది. అని. హ్మ్. అటువంటి భావన ఉండేది. అది వాస్తవం కూడా. హ్మ్. అయితే దానికి కారణం ఏమిటంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా హ్మ్. హ్మ్. ఎప్పుడు ఎవరొస్తారో తెలీదు కుటుంబంలోని. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా ఆగ్నేయంలోని అంటే ఆ నిప్పు, ఆ దేవి యొక్క అది మంట వెలుగుతూ ఉండేది. ఓకే. ఎందుకు అంటే, ఎవరైనా వచ్చినా కూడా సమయానికి భోజనం పెట్టడానికి ఉండేటట్టు. హ్మ్. ఇప్పుడంటే మనకి స్టవ్వులు అన్నీ వచ్చేసాయి. హ్మ్. అప్పట్లో స్టవ్వులు అది కాదు కదా! పొయ్యలే ఉండేవి. హ్మ్. హ్మ్. పొయ్యిల మీద కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా నిత్యం, ఇప్పటికి కూడా అన్నదానాలు చేస్తారు. అన్నదానాల్లోని మనకి అన్ని దానాల్లో కంట ఉత్తమోత్తమమైన దానం అన్నదానం అన్నదానం అంటున్నాం. అంటారు. అవును. ఈ అన్నదానం అన్నం ఎక్కడి నుంచొస్తుంది మనకి? ఆ యొక్క హ్మ్. వంటగది నుంచే కదా మనకొస్తుంది. అవును. ఈ ఆగ్నేయం అనేటువంటిది అగ్ని స్థానం, వంట స్థానం. అవును. అక్కడ వంట జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నపూర్ణాదేవికి, హ్మ్. హ్మ్. మనందరికీ తెలుసు, కాశీ క్షేత్రంలోని ఆ తల్లి అన్నపూర్ణాదేవి హ్మ్. ఈశ్వరుడికి అన్నదానం చేయడానికి, హ్మ్. అంటే సాక్షాత్ పరంధాముడైన ఆ పరమేశ్వరుడికే, ఈశ్వరుడికే ఆవిడ అన్నదానం అక్కడ చేసింది. హ్మ్. అన్నాన్ని పెట్టింది. హ్మ్. అంటే అన్నపూర్ణ స్థానం, అగ్నేయ స్థానం అని చెప్పొచ్చు మనం. రైట్. అక్కడ దీపం పెట్టినందువల్ల ఎప్పుడూ కూడా ఇల్లు హ్మ్. హ్మ్. నిండుగా, హ్మ్. ఆనందంగా, హ్మ్. ముఖ్యంగా నిండుగా ఉంటుందమ్మా. ఓకే. లోటులుండవు. హ్మ్. హ్మ్. ప్రతిరోజు అది, దానికి పెద్ద కష్టం కూడా లేదు. ఈ ప్రతిరోజు పెట్టాలమ్మా ఇది దీపం? మన చేతిలో ఉందమ్మా అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రతిరోజు మనం గుమ్మం కడుక్కుంటాం. హ్మ్. ప్రతిరోజు గ్యాస్ వంట అయిపోయిన తర్వాత రాత్రిళ్ళు ప్రతి స్త్రీ శుభ్రం కడిగేస్తుంది. చేసుకుంటూ అవును. ఉంటుంది. హ్మ్. పొద్దున్నే దానికి పెద్ద కష్టం కూడా లేదు. ఈ హ్మ్. ఆగ్నేయ దీపం ముఖ్యంగా పెట్టాల్సినటువంటిది వంటగదిలో. రైట్. వంటగదిలో తప్ప హ్మ్. దేవుడి దగ్గర అని కూడా కాదు. హ్మ్. హ్మ్. ఆగ్నేయ మూల వంటగదిలోని హ్మ్. ఆ చివరన కొద్దిగా శుద్ధి చేసుకొని, కాస్త ముగ్గది పెట్టుకొని, అక్కడ దీపం వెలుగుతూ ఉంటే నిత్యాగ్నిహోత్రి కింద వస్తుంది అని ఓహ్! ముఖ్యమైన లాభం. ఓకే. అది మనం రోజు పెట్టినా నష్టమేం లేదు కదా తల్లి. హ్మ్. హ్మ్. ప్రతిరోజు మనం శుద్ధి చేసుకుంటాం. అవును. ఒక దీపాన్ని అక్కడ వెలిగించాము అంటే, హ్మ్. హ్మ్. ఆ అన్నపూర్ణాదేవి ఆనందపడి, హ్మ్. ఎలాగైతే అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఆ ఈశ్వరుడికే హ్మ్. హ్మ్. అన్నాన్ని తినిపించిందో, హ్మ్. ఆ విధంగా ఆ ఇల్లు కూడా ఎప్పుడు లోటు లేకుండా ముఖ్యంగా సుభిక్షంగా జరుగుతుంటుంది. ఉంటుంది. రైట్. అయితే అమ్మా ఈ దీపం పెట్టటంలో కూడా ఏ ఆయిల్ వాడాలి అనేది చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది నువ్వుల నూనె అంటారు. కొంతమంది పల్లి నూనెతో చేసుకోవచ్చు. కొంతమంది నెయ్యితో చేస్తారు. దేనితో పెడితే మంచి ఫలితం దక్కుతుందంటారు? అమ్మ, నువ్వుల నూనెయితే సాధారణంగా దిష్టి పోవడానికి నువ్వుల నూనె పెడుతూ ఉంటారు. హ్మ్. అలాగే ఈశ్వరుడికి హ్మ్. ముఖ్యంగా పెడుతూ ఉంటారు. అభిషేకాలు చేసేటప్పుడు అప్పుడు కూడా చూడండి, నువ్వుల నూనెతోనే చేస్తారు. అవును. హ్మ్. ఎందుకంటే నెగటివిటీ, దిష్టిలు, హ్మ్. చెడులు, హ్మ్. శని ప్రభావాలు పోవాలి అంటే కనుక హ్మ్. నువ్వుల నూనెతోనే చేస్తారు. హ్మ్. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి. హ్మ్.
ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా అద్భుతం. ఓకే. లేదు అంటే నువ్వుల నూనె. హ్మ్. అంతేగాని ఈ పల్లి నూనె అది అంత మంచిది మంచిది కాదు. కాదు. అసలు హ్మ్. కరెక్ట్ కూడా కాదు. ఓకే. శ్రేష్టమైనది ఏది అంటే ఆవు అద్భుతం నెయ్యి. ఏదంటే ఆవు నెయ్యి. హ్మ్. ఆవు నెయ్యి అంటే దేశీ ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు హ్మ్. నెయ్యి కూడా కల్తీలే వస్తున్నాయి. అవును. అవును. విపరీతమైన కల్తీలు అంటే ఈ వస్తున్నాయి. మామూలుగా మనం కొనిన నెయ్యితో పెట్టటానికి లేదా అమ్మా? అది మనకి కొనిన నెయ్యి అంటే వంటల్లో వాడుకునేది అది కాదు. ఆవు నెయ్యి కాదు. హ్మ్. హ్మ్. బర్రె నెయ్యి కూడా వాడుతున్నాం మనం. అవును. అది కాదు. హ్మ్. ఆవు నెయ్యే శ్రేష్టం దీపానికి. అంతేగాని ఓకే. నెయ్యి అన్నారు కదా అని ఏ నెయ్యి పెడితే ఆ నెయ్యి వాడకూడదు. రైట్. హ్మ్. ఆవు నెయ్యి దీపం పెట్టుకుంటే మంచిది. హ్మ్. లక్ష్మీ ప్రాప్తి లభిస్తుంది. హ్మ్. అన్ని రకాలుగాను బావుంటుంది. ఈ ఓకే. యొక్క నువ్వుల నూనె అయితే హ్మ్. హ్మ్. నరదిష్టే కాదు, ముఖ్యంగా శని ప్రభావాలు, గ్రహ దోషాలు హ్మ్. ఇవి పోవాలి అంటే నువ్వుల నూనె. ఓకే. ఇలాగే మన కొంతమంది కొబ్బరి నూనెతో చేస్తూ ఉంటారు. అవును. హ్మ్. పూర్ణం కింద ఇప్పుడు కొబ్బరికాయని అనేసరికి హ్మ్. అది పూర్ణ ఫలం కింద వస్తుంది అవును. కొబ్బరికాయ. అవును. ఎలాగైతే పూర్ణ ఫలంగా సంపూర్ణంగా ఉందో కొబ్బరికాయి, హ్మ్. హ్మ్. ఆ నూనెతో పెట్టినందువల్ల పూర్ణత్వం వచ్చి అన్ని రకాలుగాను ఫలితం లభిస్తుంది అనేటువంటిది నానుడి. ఓకే. ఇప్పటికీ కొంతమంది ఇదివరకటి రోజుల్లో కొన్ని కొన్ని ఇళ్లల్లోని కేవలం కొబ్బరి నూనెతోనే దీపం పెట్టేవారు. ఆవు ఓకే. నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె. హ్మ్. ఇప్పుడు మన పీఠంలోని కూడా ఎక్కువ అఖండం కూడా కొబ్బరి నూనెతోనే నడుస్తుంది. ఓకే. కొబ్బరి నూనె అంత పవిత్రమైనది. హ్మ్. చాలా చక్కగా చెప్పారమ్మా. అసలు ఏ దీపం పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? ఏ ఆయిల్‌తో పెడితే మంచి జరుగుతుంది అనేది. మీకు చాలా విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. చాలామంది పాటిస్తారు. నువ్వుల నూనెతో ఎక్కువగా పెడుతూ ఉంటారు. అమ్మ చెప్పినట్టుగా కొబ్బరి నూనెతో కానివ్వండి, ఆవు నెయ్యితో కానీ పెడుతూ ఉంటారు. కొంతమంది తెలియక రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. సో, అందరికీ పరిష్కారం ఏమిటి అంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు తప్పకుండా దీపం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుస్తుంది. ఆ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి అని. నచ్చింది కదా ఈ వీడియో? బాగా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది గదా! సో, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో, మరో మంచి విషయంతో మళ్ళీ అమ్మని కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.